ఈ సీజన్ లో మనం కామన్ గా వినే ఫీవర్ టైఫాయిడ్. అది ఎలా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా డయాగ్నోస్ చేయాలి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ డాక్టర్ రాజలక్ష్మి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ముందుగా టైఫాయిడ్ ఫీవర్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది. మనం న్యాచురల్ కాల్స్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా హ్యాండ్స్ వాష్ చేసుకుండా అదే హ్యాండ్స్తో వచ్చి మనం కనుక ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ ముట్టుకొని వాటిని కంటామినేట్ చేస్తే ఆ వాటర్ ఇంకొకరు ఎవరైనా తాగారనుకోండి, లేదా ఆ ఫుడ్ ఇంకొకరు ఎవరైనా తిన్నారనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్స్లో టైఫాయిడ్ అనేది రాదు. టైఫాయిడ్ ఫీవర్కి ఉండే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్, హెడ్ ఏక్, వీక్నెస్. టైఫాయిడ్ ఎలా డయాగ్నోస్? వైడాల్ టెస్ట్ అనేది ఓల్డ్ ప్రాక్టీషనర్స్ వాడేవాళ్ళు. ఇప్పుడున్న ప్రెసెంట్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ బేస్డ్ వైడాల్ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చినా అది టైఫాయిడ్ ఫీవర్ లా కన్సిడర్ చేయట్లేదు. టైఫాయిడ్ ఫీవర్ మనం కనుక డయాగ్నోస్ చేయాలి అని అంటే అది బ్లడ్ కల్చర్ అనే ఒక టెస్ట్ ని పంపిస్తాము. అది 3 days తర్వాత టెస్ట్ రిజల్ట్ వస్తుంది. దాని బేస్డ్ ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది. ఒకవేళ అది కనుక పాజిటివ్ వస్తే మాత్రమే మనం టైఫాయిడ్ అని డయాగ్నోస్ చేయాలి. అదే వైడాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పి వైడాల్ నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉందని చెప్పి చాలా మంది పేషెంట్స్ ఓపీలో వస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ టెస్ట్ కాదని. మీకు కనుక బ్లడ్ కల్చర్ రిపోర్ట్ లో టైఫాయిడ్ పాజిటివ్ అని తెలిసింది అని మీ దగ్గరలోని ఫిజిషియన్ ని కన్సల్ట్ అయ్యి అడ్మిట్ అయ్యి ప్రాపర్ మెడికేషన్ తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.